నమస్తే నిజం న్యూస్ కి స్వాగతం. బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేతేపల్లి ఉపాధ్యాయులు పాఠశాల సముదాయ పరిధిలోనే తెల్లారాళ్లపల్లి మరియు తెల్లరాళ్లపల్లి తండాల ప్రధాన ఉపాధ్యాయులు వాకిట రవికుమార్ ఆధ్వర్యంలో ఒక బృందంగా ఏర్పడి ర్యాలీ నిర్వహించారు. బాలల చదువు భవితకు వెలుగు, పనికి ఎందుకు తొందర, చదువుకో ముందరని మొదలగు నినాదాలు చేస్తూ బ్యానర్ను ప్రదర్శిస్తూ గ్రామ వీధుల గుండా ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. రెండవ బృందం ఉపాధ్యాయులు కేతపల్లి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. రెండు బృందాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి పిల్లలను బడిలో చేర్పించడంపై అవగాహన కల్పించారు. బడేడు కలిగిన పిల్లలను బడిలో చేర్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేశారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తారని చెప్పారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చేత విశాలమైన తరగతి గదుల్లో ప్రశాంత వాతావరణంలో విద్యాబోధన ఉంటుందని, ప్రత్యేక తరగతులతో పాటు వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటామని, ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు నోటు బుక్కులు, 2 జతల యూనిఫారాలను ప్రభుత్వం అందిస్తోందని, మనోవికాస అభివృద్ధికి సాంస్కృతిక కార్యక్రమాల ఆటలు నిర్వహించబడ్డాని, డిజిటల్ విద్యా బోధన మరియు సైన్స్ ప్రయోగాల సౌకర్యం కూడా ఉంటుందని, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యంతో పాటు నాణ్యమైన మధ్యాహ్న భోజన వసతి ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులను చైతన్యపరిచారు. ప్రభుత్వ పాఠశాల నిర్వహణలో ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాల గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. బాలల చదువు అంటే బాలల చదువు చెప్పండి. పనికెందుకు తొందర, పనికెందుకు తొందర, పనికెందుకు తొందర, బాలల చదువు, బాలల చదువు, విద్య నేర్చుకో, విలువ పెంచుకో, విద్య నేర్చుకో, విద్య నేర్చుకో. ఆడపిల్ల చదువు అవనికి వేలు, ఆడపిల్ల చదువు, ఆడపిల్ల చదువు, ఆడపిల్ల చదువు, పనికెందుకు తొందర, పనికెందుకు తొందర, పనికెందుకు తొందర, విద్య నేర్చుకో, విద్య నేర్చుకో, ఆడపిల్ల చదువు అవనికి వేలు, ఆడపిల్ల చదువు, ఆడపిల్ల చదువు, చదువు పనికెందుకు తొందర, ఆడపిల్ల చదువు, ఆడపిల్ల చదువు, ఆడపిల్ల చదువు, పనికెందుకు తొందర, విద్య జీవితానికి వెలుగునిస్తుందనండి. విద్య జీవితానికి, విద్య జీవితానికి, విద్య జీవితానికి, బాలల చదువు, బాలల చదువు, బాలల చదువు. మన ఊరి సర్కారీ బడిలో చదువులు, అజ్ఞానం తొలగించే జ్ఞాన జ్యోతులు.